హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఫస్ట్ టైం నేను ఇలాగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా వ్లాగ్లోనే వాయిస్ చేస్తున్నాను. సో ఎందుకో చేయాలనిపించింది, సో అందుకే చేస్తాను. యూజువల్గా నేను కనిపిస్తూ మాట్లాడుతూ చేసే వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి, కాబట్టి ఇవాళ మాత్రం చేసేయాలని డిసైడ్ అయ్యాను. ఇవాళ వ్లాగ్ కాన్సెప్ట్ ఏంటంటే, యూఎస్లో ఉండేవాళ్ళు ఇలా ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళందరూ ఏంటంటే ప్యాకేజెస్ 50 kg ప్యాకేజ్ ఫ్రమ్ ఇండియా, 100 kg ప్యాకేజ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి వ్లాగ్స్ పెడతా ఉంటారు కదా. సో నాకు కూడా అట్లా ఒక వ్లాగ్ పెట్టాలని చాలా ఇష్టం. కాకపోతే అన్ని కేజెస్ పార్సల్ మనం తెచ్చుకోం. అమ్మగారింటి నుంచి అత్తగారింటి నుంచి వచ్చినప్పటికీ అన్ని కేజెస్ పార్సల్స్ అయితే రావు కదా. సో ఎప్పుడూ అలా కుదరలేదు. బట్ ఇవాళ అయితే కుదిరేసింది. నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది. ఆ ప్యాకేజ్ ఏంటంటే నేనేం కొన్ని కాదు, నా కోసం పంపినవన్నమాట. సో నా కోసం పంపారంటే నేను ఆర్డర్ చేసుకుని పంపారు. సో అవేంటనేది ఒకసారి మీకు చూపించేస్తాను. సో ఈ ప్యాకేజ్ అయితే నాకు బస్లో వచ్చిందనమాట. సో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయని, నాకు ఏమేమి ఉన్నాయో తెలుసు, ఎలా ఉన్నాయని నాకు తెలీదు. ఫస్ట్ అయితే ప్యాకేజ్. సో ఇదేం పెద్ద ప్యాకేజ్ కూడా కాదు, వెరీ స్మాల్ ప్యాకేజ్. ప్యాకేజ్లో మళ్ళీ ఇంకొక బ్యాగ్ అయితే ఉంది. సో నేను పక్కన పెట్టేద్దాం. ఇదనమాట ప్యాకేజ్లో ఉన్న బ్యాగ్. సో ఈ బ్యాగ్కి కూడా గట్టిగా టేప్ వేశారు. ఏమున్నాయో చూద్దాం. ఈ ప్యాకేజ్ అన్నీ వచ్చేసి నా బ్లౌజెస్ అనమాట. అందరూ ఎప్పుడు కొనుక్కున్న శారీ అప్పుడు బ్లౌజ్ కుట్టించేసుకుంటారు కదా. నేను ఆ బ్లౌజెస్ అన్నీ అలా ఎత్తి పెట్టుకుని ఒక్కసారిగా ఫెస్టివల్ దగ్గర పడినప్పుడు, అంటే క్రిస్మస్ దగ్గర పడినప్పుడు కుట్టించుకుంటాను. ఇంకా ఇయర్ అంతా అవసరం పడినప్పుడు వాడతాను అనమాట. సో ఒక్కో బ్లౌజ్ మీకు చూపించేస్తాను. ఎవరైనా శారీస్ చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శారీస్ చూపిస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి నాది ఆది బ్లౌజ్. ఇది రెండు ఆది బ్లౌజెస్. ఇవి రెండు నేను ఆదికి ఇచ్చాను అనమాట. ఆదికి ఇచ్చిన బ్లౌజులు ఇవి. ఇది నార్మల్ బ్లౌజ్. సో దీనికి నేను ప్రిన్సెస్, అన్నిటికీ ఆల్మోస్ట్ ప్రిన్సెస్ కట్టే పెట్టించాను. సో ప్రిన్సెస్ కట్ పెట్టించి షార్ట్ స్లీవ్స్. శారీ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది, అందుకని పింక్ బ్లౌజ్ ఇచ్చారనమాట. కైండ్ ఆఫ్ ఎల్లో షేడ్ ఉంది దీంట్లో. సో ఇది నార్మల్ శారీయే, ఎప్పుడైనా చిన్న చిన్న ఒకేషన్స్కి లేదా చర్చ్కి వెళ్ళినప్పుడు అలా వేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. బ్యాక్ ఓపెన్ పెట్టించాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను. సో ఇది బ్లౌజ్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి నేను తీసుకునింది ఇంచుమించుగా మార్చ్లో తీసుకున్నాను అనుకుంటా. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. జో కలెక్షన్స్ అనే పేజ్ ఉంటుంది కదా ఇన్స్టాలో, ఆ పేజ్లో ఆర్డర్ చేసుకున్న శారీ. దాని బ్లౌజ్ ఇది, షార్ట్ స్లీవ్స్. ఇక్కడ లైట్గా జరీ వచ్చింది, ఇది ఇలాగే ఉంచేసుకున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ పెట్టించుకున్నాను. ఇది బ్యాక్ ఓపెనే అండ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక 2 months బ్యాక్ తీసుకున్నాం అన్నమాట. శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది శతమానం సిల్క్స్ ఉంటుంది కదా, నెల్లూరులో శతమానం సిల్క్స్ ఓపెన్ చేశారు, అప్పుడు ఆఫర్ పెడితేను అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను. 2 శారీస్ తెచ్చుకున్నా, ఇది 1 అనమాట. సో ఇది ఫ్రంట్ ఓపెనే నార్మల్ ఇలాగా. సో నెక్ ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాను, చూస్తాను. అండ్ ఇది వచ్చేసి, ఇది కూడా ఆర్డర్ పెట్టుకుని ఒక 4 months అట్లా అవుతుంది. అన్విత కలెక్షన్స్ పేజ్ ఉంది కదా, అక్కడ ఆర్డర్ పెట్టాను. ఇది బాగా ట్రెండ్ అయిన శారీ. శారీ మీద అంతా గ్రీన్ అండ్ బ్లూ ఫ్లవర్స్ ఉంటాయి, కలంకారీ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నా. కొంచెం నేను బ్లౌజ్ ఏంటంటే ఈ లెంత్ కాస్త ఎక్కువ పెట్టించుకుంటాను, సో దట్ నడుము దగ్గర అంతా ఎక్కువ కనిపించకుండా ఉంటుంది అనేసి ఈ లెంత్ కొంచెం ఎక్కువ పెట్టించుకుంటాను. అండ్ మోస్ట్లీ అన్ని హై నెక్సే పెట్టించుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నాకు ఒకళ్ళు ఈ శారీ పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్ శారీ, నన్ను తీసుకెళ్ళి కొనిచ్చారు తెలిసిన వాళ్ళు. బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ, అంతా క్రీమ్ అండ్ వైట్ షేడ్లో ఉంటుంది అనమాట. క్రష్ టైప్ మెటీరియల్. సో షార్ట్ స్లీవ్స్ పెట్టించాను, అంతా స్కెలాపింగ్ చేయించుకున్నాను. శారీ అంతా స్కెలాప్ బార్డర్ ఉంది. సో ఇట్లా ఉంటుంది శారీ అంతా స్కెలాప్ బార్డర్. సో దానికోసం ఇది. అండ్ ఇది ఒక ఈవెంట్ కోసం తీసుకున్నా, కానీ అనుకోకుండా ఆ ఈవెంట్కి కుట్టించుకోలేకపోయాను ఈ బ్లౌజ్. ఇది శారీ అంతా కూడా బ్రౌన్ కలర్లోనే ఉంటుంది.
వర్క్ శారీ. సో బ్రౌన్ అంటే నాకు చాలా ఇష్టం, బ్రౌన్ అండ్ యాష్ కలర్ నాకు బాగా సెట్ అవుతుంది. బట్ బ్రౌన్ కలర్ శారీ ఒక్కటి కూడా లేదనేసి తీసుకున్నాను. బట్ ఆ ఈవెంట్కి అయితే కుట్టించుకోలేకపోయాను, అందుకని ఈ టైంలో కుట్టించేసాను అనమాట. నెక్స్ట్ ఇది అయితే కంప్లీట్గా శారీ ఈ కలర్లోనే ఉంటుంది, కాంట్రాస్ట్ కలర్ ఏం ఉండదు దీంట్లో. శారీ అంతా ఇదే కలర్లో ఉంటుంది, సెల్ఫ్ మీద వర్క్ ఉంటుంది. నేనేం చేసా అంటే బాడీకి గ్రీన్ పెట్టించుకున్నా, సో దట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ట్రెడిషనల్ టచ్లా ఉంటుంది అనేసి. అండ్ బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ని ఇలా స్ట్రైట్గా పెట్టించుకున్నా. అందరు అడ్డుగా పెట్టించుకుంటారు కదా, సో స్ట్రైట్గా పెట్టించుకున్నా. మేబీ నెక్ ఏమైనా ప్యాచెస్ కానీ అట్లాంటివి వేస్తానేమో, నేను శారీ వేసుకొని చూసుకొని డిసైడ్ చేసుకుంటాను. సో ఒకవేళ నేను వేస్తే అది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేవి కొంచెం బ్రేక్ ఇద్దాం, చూపిస్తాను లాస్ట్లో. మరి శారీ కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇది నేను శతమానం సిల్క్స్లోనే 2 శారీస్ తీసుకున్నాను కదా, ఇదో శారీ అనమాట. దీనికి ఏంటంటే డబుల్ స్లీవ్ పెట్టించాను, ఇలా కొంచెం వెరైటీగా స్కెలాప్ స్లీవ్, డబుల్ స్లీవ్ పెట్టించాను. చాలా బాగా వచ్చింది, నాకు మోడల్ చూడగానే అనిపించింది ఇది పెట్టించుకోవాలని, సో పెట్టించేసుకున్నాను. నార్మల్ స్టిచ్చింగ్, ఫ్రంట్ ఓపెన్ నార్మల్ పిన్స్ కట్ పెట్టించేసుకొని ఇలా డబుల్ స్లీవ్. అండ్ కనిపిస్తుంది మీకు గోల్డ్ అండ్ రెడ్ షైనింగ్గా ఉండే క్లాత్ తోటి పైపింగ్ వేశారు, బాగుంది. నెక్స్ట్ దీని శారీ వచ్చేసి వైట్ కలర్ శారీ, వైట్ అండ్ బ్లాక్. నా ఫేవరెట్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ అనేది, చాలా చాలా ఫేవరెట్ నాకు. సో ఇది నార్మల్గానే స్టిచ్ చేయించాను. అండ్ ఇప్పుడు ఇది, సో దీని శారీ వచ్చేసి పింక్ కలర్, పింక్కి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. నేనేం చేసా అంటే ఈ క్లాత్లోనే ఉంటుంది శారీ, సో ఈ క్లాత్లోనే ఇలా క్లాత్ తెచ్చుకుని, ఫ్యాబ్రిక్ తెచ్చుకుని, ఈ ఫ్యాబ్రిక్కి ఎల్లో కలర్ సెట్ అవుతుంది కాబట్టి ఎల్లో కలర్ తీసుకొని చేయించుకున్నాను. అంతా పోట్లీ బాల్స్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్కి కూడా. సో ఇది నెక్స్ట్ అంతే. ఇప్పుడైతే వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్, కొంచెం డిఫరెంట్గా కుట్టించాను ఈసారి. ఎట్లా అంటే ఇట్లా నెక్, యూజువల్గా మనకి బ్యాక్ నెక్ జస్ట్ రౌండ్ ఇస్తాం కదా, రౌండ్ కాకుండా ఇట్లా సైడ్కి కూడా తీసుకున్నాను అనమాట. శారీ కలర్ వచ్చి బ్లూ కలర్, నేను క్రిస్మస్ రోజు కానీ న్యూ ఇయర్ కానీ వేసుకుందామని తీసుకున్నాను. ఈ శారీ ఒకటే నేను కొనుక్కుంది, అంటే ఫెస్టివల్ కానీ కొనుక్కోలేదు, ఇది కూడా కొనుక్కున్నాను నచ్చి. సో ఇది శారీ. అండ్ స్లీవ్స్ అంతా కూడా ఇట్లా కడ్దానా అండ్ బీడ్స్ 2 ఇచ్చారు, సింపుల్గా చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను షార్ట్ స్లీవ్స్ చెప్పినట్టున్నా, వాళ్ళు ఎల్బో పెట్టినట్టున్నారు, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ మీరు పింట్రెస్ట్లో చాలా దగ్గర చూసుంటారు, ఇది డిజైన్. సో నాకు ఇలాగా బీడ్స్ వర్క్ చాలా బాగుంటుందని అనిపించింది దీనికి వేస్తే. శారీ అంతా గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలాంటి బుట్టీస్, మిర్రర్ వర్క్ టు బుట్టీస్. ఇది వచ్చేసి నాకు ఆఫీస్లో ఈ మధ్య రిజైన్ చేసినప్పుడు ఏంటంటే గిఫ్ట్ కార్డ్ ఇస్తారు కదా, అట్లా ఒక 5000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు మా టీం అంతా కలిసి. సో ఆ గిఫ్ట్ కార్డ్ నేను మా కజిన్కి ఇచ్చేసి ఆ అమౌంట్ తీసుకుని గుర్తుగా ఉంటుందని ఈ శారీ తీసుకున్నాను. సో ఇది ఆఫీస్ తరఫున తీసుకున్న శారీ. నెక్స్ట్ ఇది కొంచెం ఫస్ట్ టైం నేను పట్టు చీరకి బోట్ నెక్ పెట్టించుకోవడం ఫస్ట్ టైం అనమాట. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని పెట్టించుకున్నాను. డోంట్ నో ఎలా పట్టు చీరకి ఫస్ట్ టైం అనమాట నేను బోట్ నెక్ పెట్టించుకోవడం. డిఫరెంట్గా ఉంటుందేమో ట్రై చేద్దాం అని తీసుకున్నా. శారీ అంతా కూడా ఇలా సిమెంట్ కలర్లో, యాష్ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ అంటే టిష్యూ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ ఇదనమాట. సో ఫస్ట్ టైం నేను ఇలాగా పట్టు చీరకి బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ ఇక్కడ మనకి చిన్నగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఇక్కడ ఆర్గాన్జా కాకుండా డబుల్ లేయర్ వేసేమన్నాను కనిపించకుండా ఉండడం కోసం, బట్ బాగానే ఉంది, మరీ అంత ఇదిగా ఏం లేదు, చాలా బాగుంది వర్క్, నీట్గా
చేశారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ యూస్ చేశారన్నమాట. ఇది వచ్చేసి మనకి శారీ అంతా గ్రే కాంబినేషన్లో ఉంటుంది, గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్. సో అందుకే ఇలా తీసుకున్నాము. సో నేను ఇక్కడ ఏం వద్దన్నాను, బుట్టీస్ పెట్టారు బాగుంటాయి అనేసి. అండ్ స్కెలాపింగ్ అడిగాను, స్కెలాపింగ్ పెట్టారు. షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో ఇది మా డాడీ రిటైర్మెంట్కి మమ్మీ వాళ్ళు తీసిచ్చిన శారీ. సో ఫెస్టివల్ కానీ నేను ఏది కొనుక్కోలేదు, ఇవన్నీ కూడా అప్పుడు ఇప్పుడు కొనుక్కున్నాను అనమాట. ఇది డాడీ రిటైర్మెంట్కి మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ. అండ్ ఫైనలీ నేను చాలా రోజులు బట్టి చేయించుకోవాలి అని అనుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చేయించుకుంది వచ్చేసి ఈ బ్లౌజ్. నేనైతే దీనికి క్లాత్ కూడా పంపలేదు, వాళ్ళనే తీసి కుట్టేసేయమన్నాను. సో తనే తీసి కుడతారన్నమాట. ఇవన్నీ నాకు గుంటూరు నుంచి కుట్టు పంపించారు. కొంచెం విక్టోరియన్ కైండ్ ఆఫ్ బ్లౌజ్. నాకు తెలిసి పేరు, నేను పెట్టుకున్న పేరు విక్టోరియన్ బ్లౌజ్ అన్నమాట. దీనికి కొంచెం బాగుంటుంది డిఫరెంట్గా. హుక్స్ అంతా పెడితే బాగా వస్తుంది. ఇలా నెక్, సింపుల్ నెక్ అండ్ స్లీవ్స్, ఇంకెక్కడ వర్క్ వేయించుకోలేదు నేను. నాకు క్లోజ్డ్ నెక్ కావాలనేసి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లోజ్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీని మీద ప్లెయిన్ శారీ కానీ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ కదా, అండ్ వెల్వెట్ మీద చేయించాం కాబట్టి చాలా షైనీగా కూడా ఉంది అసలు. సో ఇదన్నమాట నా బ్లౌజెస్ వచ్చేసి ఇంతవరకు. సో 3 పట్టు చీరలు, మిగతావన్నీ నార్మల్ శారీస్ అప్పుడు ఇప్పుడు కొనుక్కున్నవి. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను. నాది ఆది బ్లౌజ్ అని చెప్పా కదా, ఇది నాది ఆది బ్లౌజ్. సో ఈ శారీ వచ్చేసి మా కజిన్ నాకు గిఫ్ట్ చేసింది. సో దీన్ని కూడా ఇంకా యూజ్ చేయలేదు. నేను ఆదికి పంపానంటే ఫిట్టింగ్ చాలా బాగుందని పంపించాను అనమాట. ఇలాగ శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. మీకు ఎవరికైనా శారీస్ చూడాలనిపిస్తే నాకు శారీస్ వీడియోస్ పెట్టమని కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను శారీస్ వీడియోస్ తీయడానికి. సో ఇలాగా నేను పింక్ అండ్ గ్రీన్తో చేయించాను. ఈ వర్క్ చేయించింది కూడా నాకు తను ఆగస్ట్లో కొనిచ్చింది. మ్యారేజ్ డే ఉందనేసి గిఫ్ట్ చేసింది అనమాట. ఆగస్ట్లో కొనిస్తే నేను ఆగస్ట్లో కుట్టించాను కానీ ఇంతవరకు వేసుకోలేదు. మ్యారేజ్ డే రోజు మేము ట్రిప్లో ఉండడం వల్ల పట్టు చీర కదా కట్టుకోవడానికి అవ్వలేదు. సో ఇది ఇప్పుడు ఇదెందుకు చూపించాను ఎస్పెషల్లీ అంటే, అలాంటిది నేను పాపకు కూడా చేయించాను, అందుకే చూపించాను అనమాట. కొంచెం యాక్చువల్లీ ఇది నేను రఫుల్స్ పెట్టమన్నాను, ఇవి కాస్త డిఫరెంట్ రఫుల్స్ పెట్టారు. చూద్దాం, వేసి చూసాక ఒకవేళ ఈ రఫుల్స్ బాగాలేకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఆమె బ్లౌజ్. మొత్తం సేమ్ వర్క్, సేమ్ కలర్, సేమ్ వర్క్ చేయించాము. సో మామ్ అండ్ డాటర్ వేసుకోవచ్చు అనేసి చేయించాను. ఇక్కడ కింద చూస్తే ఇలా ఇచ్చారన్నమాట బ్లౌజ్కి. కాస్త డిఫరెంట్గా స్కెలాపింగ్ టైప్లో ఇచ్చి పైపింగ్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మధ్యలో జాయింట్లో వచ్చింది. ఇది మనకి వేస్తే కానీ అర్థం కాదు ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇది తనది, ఇది నాది. సో నాది శారీలో వచ్చింది కాబట్టి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. దీనికి లంగా ఇది. యాక్చువల్లీ మాకంతా సిల్వర్ బేస్ ఉంది, నేను సిల్వర్ బేస్లో కుట్టమన్నాను, వీళ్ళు మర్చిపోయి గోల్డ్ బేస్లో కుట్టినట్టున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఇది ఒక శారీ తీసుకుని ఫుల్ గేరా పెట్టించి ఇలా కుట్టించాను లంగా. ఇలా లంగా, ఇది బ్లౌజ్. అండ్ నా శారీ కలర్ కూడా ఇదే. సో ఇద్దరం ఒకరోజు వేసుకుంటాము, ఎప్పుడు వేసుకుంటామని తెలియదు కానీ వేసుకుంటాము. చాలామంది ఏంటంటే తెలియక మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ శారీలో వచ్చిన బ్లౌజ్తో చేయించుకుంటారు. అట్లా చేసుకుంటే కనుక మన వర్క్ ఉన్నా సరే శారీ అనేది బ్లౌజ్ అనేది తొందరగా పాడైపోతుంది. సో నాకైతే శారీలో వచ్చిన బ్లౌజెస్ ఇవి. సో ఇవన్నీ ఇట్లానే పెట్టేస్తా, నేనైతే కుట్టించుకునేదే లేదు. ఇవి ఎప్పుడైనా నాకు నియర్ బైగా ఉండే డ్రెస్సెస్ ఏమైనా, శారీస్ ఏమైనా దొరికే వాటికి బ్లౌజ్ కుట్టించుకోవాలి, లేదా పాపకు దేనికైనా బ్లౌజ్ కుట్టించాలన్నప్పుడు ఇవి యూస్ చేస్తాం అన్నమాట. ఇదొక బ్లౌజ్, ఇదొక బ్లౌజ్. టిష్యూ శారీకి మాత్రం వేరే ఆప్షన్ లేదు, దాంట్లోనే కుట్టించాల్సి వచ్చింది. సో ఈ టిప్ చాలామందికి తెలియక పాపం ఫాలో అవ్వరన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎప్పుడు కూడా మనకి జాస్మిన్ పట్టు లేదా హాఫ్ పట్టు అనే క్లాత్ దొరుకుతుంది, ఆ క్లాత్తో చేయించుకోవాలి, అప్పుడే
అవేంటంటే కొంచెం గట్టిగా చాలా ఏళ్ళు వస్తాయి, వర్క్ బ్లాక్ అయిపోకుండా, అండర్ ఆర్మ్స్ తడి వెట్నెస్ ఉంటుంది కదా, అవంతా కూడా అవ్వకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ నియర్ బై కలరే తీసుకుంటాం అనమాట. సో ఇది మొత్తానికి ఈ వీడియో. సో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటాను. చాలామందికి తెలిసిన టిప్పే, కానీ చాలామందికి తెలియదు. సో అందుకోసమే ఒకసారి ఇది రిమైండ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ చేయించుకోవాలనుకుంటే గో ఫర్ సపరేట్ క్లాత్. జాస్మిన్ పట్టన్ దొరుకుతుంది. అండ్ పాపకి శారీ లంగా కుట్టించా కదా, దాంట్లో మిగిలింది ఈ క్లాత్ అన్నమాట. అంటే ఒక శారీ మొత్తం ఒక 5.5-6 మీటర్స్ పెట్టి కుట్టించాను. చాలా హెవీగా ఉంది. సో దానికి కింద క్యాన్ వేయాలనుకున్నా వేసుకోవచ్చు, లేదు వద్దనుకున్నా కూడా తీసేయచ్చు అన్నమాట. చాలా బాగుంది. సో ఫైనలీ ఇదన్నమాట ఈ క్రిస్మస్కి నేను కుట్టించిన బ్లౌజ్. నేనంటూ పర్టికులర్గా ఫెస్టివల్కి ఏం కొనుక్కోలేదు, బికాస్ చాలా ఉన్నాయి అనేసి నేనే కొనుక్కోలేదు. సో చాలా ఉన్నాయి కదా, వాటిలో చేసేసుకుందాం. పట్టు చీరలు ఉన్నాయి, అన్ని చీరలు ఉన్నాయి. ఇట్లా నా ఫెస్టివల్ డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయినాయి. సో మీరు శారీస్ చూడాలనుకుంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో ట్రై చేస్తాను అన్నమాట. అండ్ ఇంకైతే ఇవన్నీ సెట్ చేసేసి ఇవాళ 23rd డిసెంబర్. సో కొంచెం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నీ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. బట్ మనకు తెలుసు బయట ఫుడ్ మంచిది కాదు అని. సో నేను మోస్ట్లీ అన్నీ ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో అందుకే ఫెస్టివల్కి కూడా నేను చేయగలిగినన్ని, మేబీ నేను 100-200 అట్లా చేయలేను, ఒక 20-30 చేయగలను. మా నలుగురికి ఆ 20-30 సరిపోతే నేనేం పంచుకోవడానికి ఏం కాదు. ఒకవేళ ఎవరికైనా పంచాలంటే కూడా నేను బయట నుంచి తెప్పించి పంచుతాను. పిల్లల వరకు మాత్రం చేద్దాం ఒక 2-3 వెరైటీస్ అని డిసైడ్ అయ్యాను. సో ఆ 2-3 వెరైటీస్ ఎలా ఉంటాయి ఏంటి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సో ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ వ్లాగ్ చేశాను. సో మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బటన్ పైన క్లిక్ చేశారంటే నేను వ్లాగ్ పెట్టగానే మీకు వ్లాగ్ అప్డేట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.